హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు సివిల్ లాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇది 1000 లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ అనమాట. ఈ వాటర్ ట్యాంక్ని అసలు మనం ఎలా బిగించుకోవాలి, బిగించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, వీటిల్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని లోకల్స్ ఉంటాయి, ఏదైనా మనం ఫిట్టింగ్లు ఎలా చేసుకోవాలి అనే విషయం మీకైతే చూపిస్తాను అనమాట. ఇది 1000 లీటర్స్ కెపాసిటీ ఉండేది, 3 లేయర్స్ అనమాట. మనకి ఇదిగోండి, పైన అయితే ఆ రౌండ్గా అయితే అరుగు అయితే కట్టుకున్నాను. గతంలో ఒక వీడియో ఎలా కట్టుకున్నాను కూడా చూపించాను. ఇదిగోండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మార్కింగ్, మనకి మార్జిన్ సెంటర్ మనకి జాయింట్ అనమాట. ఈ జాయింట్ దగ్గర అయితే వేసుకోకూడదు. నేను చెప్పాను కదా, ఈ జాయింట్ దగ్గర వేసుకుంటే మనకి లీకేజ్ అయితే కంపల్సరీ అవుద్ది అనమాట. దాని పక్కన మనం చూసుకొని సెంటర్ పాయింట్ అయితే మార్క్ చేసుకొని, మనకు 1.5 పైప్ అయితే మనకు అవుట్లెట్ మనకి వాటర్ కిందకి వెళ్ళేటట్టు అయితే మనం పెట్టుకుంటున్నాం అనమాట. ఈ డ్రిల్ మిషన్ సహాయంతో మనకి కింద నిప్పల్స్ ఉంటాయి, ట్యాంక్ నిప్పల్స్. ఈ నిప్పల్స్ని అయితే మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఏ సైజు ఆ సైజు అయితే ఉంటుంది, 1.5కి. అలాగే ముక్కాలు ఇంచు ఉంటుంది, ప్రతి సైజ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే కట్ చేసుకోవాలి, కరెక్ట్గా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. టెప్లాన్ టైప్ అయితే వేసుకొని, నేను చూపిస్తాను ఇప్పుడు ఎటువంటి మిషన్ మేము యూజ్ చేసామో. లోపల అంచులు ఏం లేకుండా తీసుకోవాలి. ఇది వచ్చి మనకి పంప్ రెంచ్ అంటారు అనమాట. ఇదిగోండి, మనకి మిషను మేము కట్ చేసింది, దీన్ని తీసామంటే వస్తుందన్నమాట. మీకు చూపిస్తాను ఎన్ని లేయర్లు అనేది కూడా. మీకు చూసారా, 3 లేయర్స్ ఉన్నాయి, మధ్యలో బ్లాక్ ఉంది, అటు వైటు ఇటు ఎల్లో. ఇలా అయితే సెంటర్ పాయింట్లో అది అయితే ఉండి కట్ అవుద్ది అనమాట. మనం ఇలాంటి అయితే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మనకి పైప్ ఉంటే హీట్ చేసి అయినా చేసుకోవచ్చు, అది కాస్త లేట్ ప్రాసెస్. ఇదిగోండి, టెప్లాన్ టైప్ ఎప్పుడు కింద సైడ్ తక్కువ, పై సైడ్ వచ్చే కొద్దీ ఎక్కువగా ఉండాలి, టైట్ అయ్యేదానికి అనమాట. ఇలాగైతే పెట్టుకోవాలి కరెక్ట్గా. ఇదిగోండి, పై దానికి కూడా టెప్లాన్ టైప్ వేసి, మనకి ఇది ఎంటీఎల్ ఉంటుంది, ఎఫ్టీఎల్ వేసి అయితే బిగించేసుకున్నాం. దీనికి ఇలా అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. ఇంకా పక్కకు తిప్పుకొని ఇటు సైడ్ మనకి ఇంకే క్లీనింగ్ పైపు, అలాగే మనకి ఇటు సైడు మనకి కిందకు వచ్చి మనకి ఇంకో పైప్ అయితే ఎన్ని కనెక్షన్లు కావాలో అన్ని కనెక్షన్లు అయితే కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మేము 2 అయితే ఇచ్చాం, ఇటు సైడ్ క్లీనింగ్కి, అటు సైడ్ వచ్చి బయట 1.5కి అయితే బయటకి అయితే పోయేదానికి. క్లీనింగ్ 1 ఇంచ్ అయితే ఇచ్చాం, పైన నీళ్ళు పడేదానికి అనమాట. ఇది కింద అయితే కూడా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఓవర్ఫాల్ది. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, చూసారా ఎలా బిగించుకున్నామో. ఇవన్నీ నేను క్లియర్గా తీయలేకపోయాను, ఎందుకంటే ఇవన్నీ కాస్త బిజీగా హడావిడిగా ఉన్నాం అన్నమాట. ఇదిగోండి, మొత్తం ఇదో సైడ్ అయితే ఇది మనకి బాల్ వాల్ అంటారు, ఇది 1.5కి అనమాట. నేను గోడ కాడి నుంచి కాస్త అయితే గ్యాప్ అయితే పెట్టించాను, మళ్ళీ మనకి వాల్ అయితే తిప్పుకునేటప్పుడు తగలకుండా ఉండడానికి కోసం. ఇది మనకి సొల్యూషన్ వేసి మనకి బిగించుకున్నప్పుడు సరిపోతుంది అనమాట. ఈ లెంత్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. అంటే గ్యాప్ మీరు కట్టేటప్పుడే ఇటు సైడ్ వాల్ పెట్టుకుంటున్నాం ఏందనేది అన్నీ మీరు ఒక అంచనా వేసుకొని అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వాల్ పెడితే తగలదు, చూసారా. దీన్ని బట్టి నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట. మీ అడ్జస్ట్మెంట్, మీ కంఫర్ట్ బట్టి అయితే మీరు కూడా చేసుకోండి. చూసారా, మా వాళ్ళు అయితే రెడీ చేస్తారు నిచ్చెన, ఏకంగా నన్ను ఎక్కిచ్చేద్దామని. మరి ఇంకేం చేస్తాం, తప్పదు. ఇలాంటివన్నీ బయట అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, పైప్ అయితే బిగించుకున్నాడు, వాల్ అయితే ఇది ఇదో పైన మనకి ఇది ఓవర్ఫుల్ది, దాని పైన వచ్చి ట్యాంక్ నీళ్లు పడేది. దీనికి టీ అయితే వేసుకున్నాం, ఇక్కడైతే హెయిర్ పైప్ అయితే పెట్టదాం అనుకుంటున్నాం. ఇదిగోండి, సొల్యూషన్లు అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. నేనైతే కిందకైతే దిగాను అనమాట, కింద దిగే వాళ్ళు ఎవరు లేరు, అందుకోసం అనమాట. ఇంకపోతే మనకి ఇంకో దీనికి రెడ్యూసర్ వేసుకున్నాం, 1.5కి 1 ఇంచ్ అనమాట. ఈ 1 ఇంచ్ పైప్ని అయితే వేసి పైకి హెయిర్ పైప్ అయితే వదిలేస్తాం మేము. అయితే మనకి రెడ్యూసర్ వేయాల్సిన అవసరం లేదు, కాకపోతే సేమ్ పైప్ అయితే ఇంక లేదు, కింద సరిపోదు, అందుకోసం. ఇది వచ్చి మనకి 3/4 ఇంచ్ పైపు, మోటార్ వచ్చి 1/2 HP కాబట్టి సరిపోతుంది. ఇది మనకి లూజ్ మోటార్లు లేక ఉంటాయి కదా, అలాంటివి వాడుతున్నారు అనమాట వాళ్ళు, అందుకోసం సెట్ చేసాం. ఇదిగో ఎల్ వేసాం, 2 ఎల్ అయితే వేసాం అనమాట. లాంగ్ వైండ్లో యూజ్ చేసుకుంటే మంచిది, మనకి ప్రెజర్ అయితే ఎక్కువ ఉంటుంది, వాటర్ ప్రెజరు. మీకు దీనికి ఎప్పుడంటే మీకు చూపిస్తాను ఒకసారి. లాంగ్ బెండ్కి మనకి షార్ట్ ఎల్కి వాటరు నీకు లైవ్లో చెక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఫైనల్గా మేము అవన్నీ సెట్ చేసుకున్నాం. దీనికి వాల్ కూడా అయితే పెట్టేసాం అనమాట క్లీనింగ్కి. ఇది ఇటు సైడ్ వచ్చి మనకి కిందకి వెళ్ళేదానికి కింద చెప్పాను కదా. ఇదిగో పైన ఇవన్నీ బిగిచ్చేసేసుకున్నాం అనమాట. మనకు వాటర్ వచ్చేదానికి ఓవర్ఫ్లోకి అన్నిటికీ. మీకు తర్వాత మనకి ఇప్పుడు పొద్దుపోయిందనమాట, నేను కింద ఇవన్నీ వర్క్ చేసే లోపలికి, అందుకోసం నేను మళ్ళీ వచ్చి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇదిగోండి, కిందకైతే కింద కూడా బిగించుకున్నాం, కిందకైతే సగం కిందకైనా పంపించాం అనమాట అన్నీ. ఇదిగోండి, మార్నింగ్ పక్క రోజు అనమాట. ఇది మేము నిన్న నైట్ చేసాం కదా, నిన్న చేసి ఆపేసింది, ఇక్కడ వరకు అయితే ఆపేసాం. ఇదిగోండి, పైన అయితే దీనికైతే లాంగ్ బెండ్ అయితే వేసాను అనమాట, 1 ఇంచ్కి. మీరు గమనించినట్టయితే ఇటు సైడ్ వచ్చి లాంగ్ బెండ్ కుదరలేదు, అందుకని లోపల సైడ్ అటు సైడ్ అయితే వేసాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ అసలుకి కిందకు వచ్చి మనకి ఇక్కడ ఒక ట్యాప్ అయితే బిగించుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఎలా బిగించుకుంటున్నా ఏందని చూపిస్తాను. ఇది రెడ్యూసర్ అనమాట, 1.5కి 1 ఇంచు రెడ్యూసరు. ఈ 1 ఇంచ్కి ముక్కాల బ్రాస్ టీ ఉంటుంది అనమాట, దాన్ని బిగించుకుని ట్యాప్ అయితే బిగించుకోవచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా బిగించుకోవాలి ఏంటనేది.
ముందుగా సొల్యూషన్ అయితే తీసుకున్నాను, దానికైతే పూసాను అనమాట నీట్గా. సొల్యూషన్ మనం ఎంత నీట్గా మనకి ఎక్కువ పూసుకుంటే అంత మంచిది. సొల్యూషన్ వీటికి యూపీఎస్కి యూపీవీసీ పైపులకి అలాగే పీవీసీ పైపులకి ఏమవుతున్నారు, సొల్యూషన్ కాస్త ఎక్కువ వేసినప్పుడు మన హెయిర్ దాంట్లో లేక రిటర్న్ అయితే వచ్చేస్తుంది అనమాట మనం పెట్టినప్పటికి. అది మాత్రం గమనించుకోవాలి. మన రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు చూసుకొని కాసేపు దాన్ని పట్టుకుంటే టైట్ అయిపోతుంది అనమాట. నేను కరెక్ట్ నీకు లెంత్ కోసం నేనైతే చూసుకుంటున్నాను కట్ చేసుకుందామని. ఇక్కడికైతే కట్ చేసుకుంటున్నాను, అంటే 1.5 పైపు అక్కడ దాకా అయితే వచ్చిందనమాట. అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే నడపదాం అనుకుంటున్నాం, పైపు ఇంక లేదు. అందుకోసం కాస్త వాటర్ ప్రెషర్ అనేది ఉంటుందని మేము అలా అయితే చేస్తూ ఉంటాం అనమాట ప్రతి దగ్గర. మీరు ఎటువంటి సైజు పైపులు అయితే వాడతారో మాకు కూడా కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాం. ఇదిగో నేను చెప్పాను కదా 1 ఇంచ్కి ఇది ముక్కాల మనకి బ్రాస్ టీ అనమాట. ఇదిగోండి, దీనికైతే ట్యాప్ అయితే బిగించేసుకోవడమే డైరెక్ట్గా. ఇక్కడైతే పెడుతున్నాం, కానీ ఓనర్ ఉండి అవసరం లేదు అన్నాడు. కానీ ఒకసారి పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా పనికొస్తుంది. మళ్ళీ మనం పెట్టుకోలేదు అనుకోండి, మళ్ళీ కావాలనుకున్నప్పుడు రాదు కదా. అందుకోసం అయితే దీనికి కూడా సొల్యూషన్ వేసుకొని నీట్గా అయితే బిగించేసుకున్నాను అనమాట, స్ట్రైట్ చూసుకొని. దీనికైతే ఇంకా మనం ట్యాప్ వేసి యూజ్ చేసుకోవచ్చు. కింద కనెక్షన్లు అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఈ కింద కనెక్షన్లు మనం ఇదిగోండి లాంగ్ మెయిన్లు అయితే ఉన్నాయి. మేమైతే ఈ ఏరియాలో చాలా వరకు లాంగ్ మెయిన్లు అయితే యూజ్ చేస్తాం. మీరైతే యూజ్ చేస్తారో లేదో కామెంట్ చేయండి, నేనే తెలుసుకుంటాను మీరు ఎటువంటి యూజ్ చేస్తారో. ఈ లాంగ్ మెయిన్లు అయితే మనం ఇలా అయితే పెడతాం అన్నమాట. ఇదో బిగించేసుకున్నాం ఈ రెండు. ఇది వచ్చి ట్యాంక్కి నీళ్ళు కిందకు వచ్చేది, ఈ నీళ్ళు పైకి వెళ్ళేది అనమాట. ట్యాంక్ లోపల నీళ్ళు పడేది ఇది. ఇదిగోండి, దీనికి ట్యాప్ పెట్టేసుకుంటాం, మనకి సెట్ అయిపోద్ది, నీట్గా సరిపోద్ది అనమాట మనకి. ఇదిగోండి పైన మనకి రెడ్యూసర్ వేసుకున్నాం. ఇకపోతే లైన్లు ఆడదాకా నడిపేసాం. ఇదిగోండి ట్యాంకీ లోపలికైతే చూపిస్తాను, నీళ్ళు కూడా నీట్గా వస్తున్నాయి, మనకి ఎక్కడ లీకేజ్ అయితే లేదు. ట్యాంకీ నిండా నీళ్ళు పట్టుకొని చెక్ చేసుకోవాలి, లీకేజ్ ఉంటే మళ్ళీ మనం తీసుకొని మళ్ళీ బిగించుకోవాల్సి ఉంటుంది. ట్యాంక్ నిండి ఒకసారిగా పట్టకూడదు, కింద 1 ఫీట్గా పట్టుకుంటే కింద లీకులు ఉంటే వెంటనే క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇలాంటిది వీడియోస్ మీకు నచ్చితే వాళ్ళకైతే షేర్ చేసి అయితే నా వీడియోస్ మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.